ఏప్రిల్ 23 మంగళవారం హనుమాన్ జయంతి, అలాగే పౌర్ణమి కూడా. హనుమంతుడి అనుగ్రహం పొందడానికి ఇది ఎంతో విశేషమైన రోజు. అంతేకాదు, ఈ రోజున హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజించి మకర రాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా హనుమంతుడు మీకు తోడుగా ఉంటాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అయితే ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ పరిహారాన్ని ఎందుకు చెయ్యాలి, ఎవరు చెయ్యాలి అనే వివరాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, హనుమాన్ జయంతిని హిందువులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. విశేషమైనదిగా పండితులు చెప్తున్నారు. ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవడం వల్ల మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంటికి ఉండే దిష్టి దోషాలతో పాటుగా మీరు ఏదైనా నకారాత్మక శక్తి మీలో మీకు తెలియకుండానే ప్రవేశించి ఉంటే అవి కూడా అన్నీ తొలగిపోయి ఆ భగవంతుడి దయ వల్ల జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా హనుమాన్ జయంతి రోజున ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వాటిని కలుపుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనే అంశాలను ఈ వీడియోలో చూసి మనం పూర్తిగా తెలుసుకుందాం. హనుమాన్ జయంతి ఎంతో విశేషమైనటువంటి పర్వదినం. అందులోనూ మంగళవారంతో కలిసి రావడంతో ఈ శక్తివంతమైనటువంటి రోజున ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీస్ అన్నింటినీ కూడా తొలగించుకునేటువంటి శక్తి మంగళవారం రోజుకే ఉంటుంది. కాబట్టి ఈ చిన్న పరిహారం చేసుకున్నట్లయితే మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఎటువంటి చెడు దృష్టి ఉన్నా కూడా అన్నీ తొలగించుకోవచ్చు. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కల్లారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అని పండితులు చెప్తున్నారు. దానికి సంబంధించిన వివరాలను కూడా ఇప్పుడు ఈ వీడియోలో వివరించాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు పరిహారం ఎందుకు చెయ్యాలో, ఎలా చెయ్యాలో అనే విషయాలను పూర్తిగా అర్థమవుతాయి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఒక్క లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరూ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే మాత్రం అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. అందుకే మేము ఈ వీడియో మీకు అందిస్తున్నాం. మనం ఏదైనా పని చేస్తున్నాము అంటే అది ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకొని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులే చెప్తున్నారు. ఏప్రిల్ 23 మంగళవారం హనుమాన్ జయంతి జరుపుకుంటాం. ఆ రోజు ఎంతో విశేషమైనది. అంతటి విశేషమైన రోజున మనం చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే దేవుడు పూజతో పాటుగా ఉడతా భక్తిగా ఈ పరిహారాలు కూడా మీకు సహాయపడతాయి. చూడ్డానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకు పని చేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అన్న విశ్వాసం. ఇప్పుడు ఏ పరిహారం చేస్తే మీరు మీ సమస్యల నుంచి బయటపడతారు, అలాగే ఆంజనేయ స్వామి వారి పరిపూర్ణమైన కటాక్షం పొందగలుగుతారు అనే విషయాన్ని తెలుసుకుందాం. మీరు మాత్రం ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. హనుమాన్ జయంతి రోజు మనం ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఏమేమి కలుపుకుంటే మీకు హనుమంతుడి అనుగ్రహం దొరుకుతుంది అనేది చూద్దాం. అంతేకాదు, వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు, మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేరి ఉపయోగించడం వల్ల మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా, చేసేద్దాం అని చేసేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇక పండుగ రోజు ఉదయాన్నే నిద్ర లేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు,
అలాగే 2 హారతి కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకొని ఇవన్నీ నీళ్ళలో కలుపుకొని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. సరే, తమలపాకులు అంటే శుభ సూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం కదా అని ఈ పదార్థాలను నీళ్ళల్లో కలిపాము. ఇంకా స్నానం కూడా చేశాం. కానీ ఇవి ఎందుకు కలిపాము అనే విషయం కూడా మనకు తెలిసి ఉండాలి. ఆ వివరాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం. హనుమంతుడికి తమలపాకులంటే చాలా ఇష్టం. ఎందుకంటే తమలపాకుల తోట అనేది చాలా చల్లగా ఉంటుంది. ఇక హనుమంతుడికి చల్లగా ఉండే ప్రదేశాలు అంటే చాలా ఇష్టమని మన పండితులు చెప్తారు. అందుకోసం తమలపాకును వేసుకొని మనం స్నానం ఆచరించడం వల్ల శ్రీరాముడు అలాగే హనుమంతుడి కృప మనకు దొరుకుతుంది. అంతేకాకుండా మనం హనుమంతుడి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ హనుమంతుడిని తమలపాకులతో పూజారులు ఆంజనేయ స్వామిని అలంకరించడం మనం చూస్తూనే ఉంటాం. సో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది హనుమంతుడికి తమలపాకులంటే ఎందుకు అంత ఇష్టము అనేది. ఇక రెండో పదార్థం మనం నీళ్ళల్లో కలిపింది రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్ళల్లో కలపడం వల్ల మనలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అనేది తొలగిపోతుంది. అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండానే మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనులలో ఆటంకాలు రావడం అనేది సహజం. అలాగే ఆర్థికంగా కుంగిపోవడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుంచి బయటపడడానికి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవడానికి రాళ్ల ఉప్పు మనకు ఎంతగానో సహాయపడుతుంది. ముఖ్యంగా మన శాస్త్రాలలో అలాగే మన పెద్దవారు కూడా ప్రతిసారి దృష్టి తీసేటప్పుడు కానీ మీకు దిష్టి తగిలింది అని చెప్పినప్పుడు తీయడానికి కానీ ఉపయోగించే పదార్థమే రాళ్ల ఉప్పు. రాళ్ల ఉప్పు మన శరీరంలోని నెగిటివ్ ఎనర్జీని చాలా సులభంగా తీసిపడేస్తుంది. అలాగే మనం స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పును కలుపుకుంటే విశేషమైన స్నానంగా మారిపోతుంది మనం ఆ రోజు చేసే స్నానం. ఇక మూడవ పదార్థం మనం నీళ్లలో కలిపింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్లలో కలపడం వల్ల మనలో దైవభావం పెంపొందుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలు తొలగించి ఆధ్యాత్మికం వైపు మనల్ని నడిపిస్తుంది. మనం ఎన్నో రకాలుగా ఎన్నో సాధించాలి, ఎన్నో చెయ్యాలి అని సంకల్పించుకుంటాము. కానీ మధ్యలో వచ్చే ఆటంకాలు కానీ మనం ధ్యాస పెట్టే విషయాలు కానీ మన దృష్టిని మరల్స్తుంది. కాబట్టి అలా ఆధ్యాత్మికం వైపు మన ధ్యాసని మళ్లించడానికి మనకు కర్పూరం బిళ్ళలు చాలా ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు. సో చూశారు కదండి, ఇంత చక్కటి తేలికైన పరిహారాన్ని మీరు కూడా పాటించి అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఏప్రిల్ 23 హనుమాన్ జయంతి మంగళవారంతో కలిసి వచ్చిన రోజున ఎంతో శుభప్రదం కావున స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి, వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.